శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన స్వాభిమానం అనే కథని మీకు వినిపించబోతున్నాను. అప్పుడే శ్రీవారికి పిల్లలిద్దరికీ టిఫిన్లు పెట్టి ఆఫీస్కి స్కూల్కి డబ్బాలు కట్టి వాళ్ళు వెళ్ళాక 2 చెంబులు స్నానం చేసొచ్చింది సుమ. ట్రింగ్ ట్రింగ్ మంటూ డోర్ బెల్ మోగటం చూసి, ఎవరు బాబు పొద్దున్నే, కొంపదీసి చుట్టాలు కాదు కదా, అయినా ఇదే అమెరికా అయితే ఇలా అస్తమానం ఎవరో ఒకరు బెల్ కొట్టడం, చెప్పకుండా వచ్చేయడము ఉండవుట. మనకే ఏ ఫార్మాలిటీసు లేనిది అని విసుక్కుంటూ వెళ్ళి తలుపు తెరిచి, హాయ్ అంటూ, ఏమిటే సడన్గా ఊడిపడ్డావు, ఒక ఫోన్ కొట్టొచ్చుగా అంటూ ప్రేమ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది. ఒక షాకింగ్ సర్ప్రైజ్డ్ వార్త నీకు వెంటనే చెప్పేయాలని, ఫోన్ ఎందుకులే అని వచ్చేసా. ఎక్కడికైనా వెళ్తున్నావా అంటూ సోఫాలో కూర్చుంది ప్రేమ. ఏంటి అంత షాకింగ్ సర్ప్రైజ్డును, చెప్పు చెప్పు అంటూ ప్రేమకి ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూర్చుంది సుమ. మన ఫ్రెండ్ లలిత లేదు, అదే సీతాఫల్ మండి లలిత కాదు, మారేడుపల్లి లలిత, వాళ్ళ నాన్నగారి సంగతి అంది. ఏమైంది అతనికి కంగారుగా అడిగింది సుమ. ఏదో అయిందట. అయితే నీకు జ్ఞాపకం ఉందా, లలిత వాళ్ళ అమ్మగారు గీత ఆంటీ పోయిన ఆవిడ ఉన్నప్పటి నుంచి వంటకి కుదిరిందే ఒక ఆవిడని వాళ్ళ నాన్నగారు ఆమెని పెళ్లి చేసుకున్నారట. కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుకుంటూ చెప్పింది ప్రేమ. అవునా, అదేం పని, నోరు తెరిచింది సుమ. అది కాదే, ఈ వయసులో అతనికి పెళ్లి కావాల్సి వచ్చిందా? ఆంటీ పోయి 6 నెలలైనా అవలేదు. అయినా అతనికే ఏదో జబ్బట కదా. అయితే మాత్రం ఎదిగిన పిల్లలు, మనవలు, మనవరాళ్ల ముందు ఇదేం పని? నలుగురు నవ్వుతారని కూడా లేదా? శుభ్రంగా ఆ ఇల్లు, ఆంటీ నగలు అన్నీ రాసిచ్చేసుంటాడు. లేకపోతే ఎందుకు చేసుకుంటుంది ఈ ముసలోణ్ణి అంది సుమ. ఈ విషయం తెలిసి ఎవరికీ మొహం చూపించలేమని బాధపడుతున్నారంట లలిత వాళ్ళ అన్నయ్య శ్రీరామ్, సౌందర్యలు. బంధువుల ముందు పరువు పోయిందని కుంగిపోతున్నారట చెప్పింది ప్రేమ. అవును మరి, రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. ఆంటీ పోయి 6 నెలలు కాలేదు. ఇప్పుడు ఆయనకి ఇంకో పెళ్ళం కావాల్సి వచ్చిందా? సిగ్గుండక్కర్లా? అసలు ఈ మొగాళ్ళంతా ఇంతే, ఎన్ని పెళ్ళిళ్ళకైనా సిద్ధపడతారు. అదేదో సాగుతుందిగా, తాత పెళ్ళాడతావా అంటే పిల్లనెవరిస్తారే అంటట గాని నాకు పెళ్ళేమిటి అనడట. వాళ్ళకి ఆ యావ చావదు అంది. అన్నట్టు ఈ మధ్యనే రామన్ గారికి పెరాలసిస్ అటాక్ వచ్చిందట. కుడికాలు కుడి చేయికి ఇప్పుడు తగ్గిందట. ఫిజియోథెరపీ చేస్తున్నారట. మొన్న మధ్య అమెరికా నుంచి కవిత వచ్చిందట. నాకు ఫోన్ చేసింది. దాని మరిది పెళ్ళిట. పెళ్ళైపోయిన మర్నాడే వెళ్ళిపోతుంది. నిన్ను అడిగానని చెప్పింది ప్రేమ. లలిత వాళ్ళది ఎంత పెద్దిల్లే. వెనక తోటలో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు, జాజి పూలు, కనకాంబరాలు, రోజా దండలు. అది కాలేజీకి తెచ్చేది మన కోసం కూడా అంది సుమ. అంతేనా? ఆంటీకి బోలెడు నగలు కదే, అన్నీ డైమండ్సే. భలే పట్టేసిందిలే వంటది. అందుకే ఇక్కడ అడిగేవాళ్ళెవ్వరూ లేరు. ఏనాడో అన్నీ మూట కట్టుకుని పోయింటుంది. కాస్త ఈయన గుటుక్కుమనేదాకా ఉంటే గొప్పే, లేదా అంతే సంగతులు. మొత్తానికి వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషి అయిపోయింది. గడుసుదే అంది ప్రేమ మూతి 30 వంకర్లు తిప్పుతూ. అవును, ఒంటరిగా ఉన్న మగాడు సులభంగా దొరికిపోయాడు. అయినా డబ్బున్నవాడు కదా అంటూ, కాస్త ఉప్మా చేసి కాఫీ తెస్తాను, తింటూ మాట్లాడుకుందాం అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఉప్మా వద్దే, నేను ఉప్మానే తినొచ్చాను అంది ప్రేమ. అయితే ఉండు, ఉల్లిపాయ పకోడీలు వేస్తా, వేడిగా బాగుంటాయి అంటూ లోపలికెళ్ళింది సుమ. వద్దే బాబు, కాఫీ పెట్టు చాలు, ఇంట్లో బోడు పన్నున్నాయి. ఇల్లు దులుపుకోవాలి, కడుక్కోవాలి, దీపావళి వస్తోంది కదా అంటూ లేచింది ప్రేమ. ఆ పనులు పని మనిషి చెయ్యదా? వద్దే బాబు, ఎక్కువ చొరవిస్తే అది కూడా ఇంటి మనిషి అయిపోతే చస్తా నవ్వుతూ అంది ప్రేమ. అంతలోనే, హాయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకు ఫోన్ చేశాను, ఎక్కడికి వెళ్ళావో అనుకున్నాను అంది లోపలికొస్తూ రాగిణి. నువ్వు వస్తున్నట్టు ముందు చెబితే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. అర్జెంటుగా రావాల్సి వచ్చాను అంది సుమ తెచ్చిన కాఫీ కప్పును అందుకుంటూ రాగిణి. ఏమిటో అంత అర్జెంటు పని? నేను ఆ పని మీదే వచ్చా.
లలిత వాళ్ళ నాన్నగారి పెళ్లి సంగతేనా అడిగింది ప్రేమ. అదంతా పాత సంగతి. నిన్న రాత్రి రామన్ గారు పోయారు, పేరు ఆసుపత్రిలో హార్ట్ అటాక్తో. రేపు లలిత వాళ్ళ అన్నయ్య వదిన అందరూ వస్తున్నారు. వచ్చాక కార్యక్రమం అంతా మొదలు. అవునా, నీకెలా తెలుసు ఇదంతా రాఘు అడిగింది ప్రేమ. లలిత వాళ్ళ కజిన్ గోపి చెప్పాడు. ఫోన్ చేసి పొద్దుటే మీ ఫోన్ నెంబర్లు అడిగాడు. అయినా నన్ను చెప్పమన్నాడు. అందుకే నీకు ఫోన్ చేశాను. ఇద్దరం కలిసి సుమ దగ్గరికి వెళదామని అంది రాగిణి. రేపెన్నింటికి అడిగింది సుమ. 11 గంటలకి తీసుకెళ్ళిపోతారట చెప్పింది. లలిత శ్రీరాములు ఆ వంటావిడ పని పడతారు అంది ప్రేమ. అసలు ఆవిడ ఉందో ఈ పాటికే ఉడాయించిందో అంది రాగిణి కాఫీ తాగి ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. రేపు మనం అందరం కలిసి వెళదాం మా ఇంటి నుంచి. ఏం జరుగుతుందో చూద్దాం. పాపం లలితకి ధైర్యం చెప్పాలి అంది రాగిణి. అలాగే అంటూ ప్రేమ రాగిణి బై చెప్పి లేచి నిలబడ్డారు. మర్నాడు వీళ్ళు వెళ్ళేసరికే బాడీని తీసుకెళ్లబోతున్నారు. సమయానికి అందుకున్నాం అనుకుంటూ స్నేహితులు లలితను పట్టుకొని ఓదార్చారు. స్నానాలు ఝానాలు అందరికీ భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. లలితతో కలిసి ఎన్నో కబుర్లు మంచి చెడ్డ అంతా మాట్లాడారు. అందరూ ఒక్కొక్క గ్రూపుతో ఒకరిలాగా తలా ఒకచోట కూర్చున్నారు. అప్పుడే అందరి కళ్ళు వంటావిడ వెంకటలక్ష్మి మీద పడ్డాయి. ఆమెకి 40 ఏళ్ళు ఉంటాయి. నల్లగా ఉంటుంది కానీ మొహంలో ఏదో కళ. పెద్ద చదువుకునే దానిలాగా లేదు, కానీ మొహంలో ఏదో ప్రశాంతత, ఆత్మస్థైర్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఇంట్లో చిందరవందరగా పడున్న వస్తువులు సర్దుతోంది. ఇతర పనివాళ్లకి ఏవో పనులు పురమాయిస్తోంది. తన పనులు తాను చేసుకుంటూనే. క్షణం కూర్చోలేదు. ఎవరితోటి మాట్లాడలేదు. ఎవ్వరూ ఆమెని మాట్లాడించలేదు. ఆమె మెడలో నెగలేవి లేవు గాని పసుపు తాడు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అందరి కళ్ళు ఆమె పసుపు తాడు వంకి. అందరి మధ్య ఏవో గుసగుసలు. లలిత స్నేహితులతోటి, సౌందర్య బంధువులతోటి ఏదో చెప్పుకుంటూ మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటున్నారు. వెంకటలక్ష్మి మాత్రం తను ఎప్పుడు తిందో, ఏం తిందో, అసలు తిందో లేదో ఎవ్వరూ అడగలేదు, చూడలేదు. సరిగ్గా 4 గంటలకల్లా అందరికీ కాఫీలు అందించింది వెంకటలక్ష్మి. అంతలో హలో శ్రీరామ్, అందరూ వచ్చారా, ఉన్నారా అంటూ లోపలికొచ్చారు లాయర్ విశ్వనాథ్ గారు. ఆయన శ్రీరామ్కి లలితకి కూడా చిన్నప్పటి నుంచి తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్. శ్రీరామ్ స్వయంగా కాఫీ తనే పట్టుకొచ్చి విశ్వనాథ్ గారికి ఇచ్చాడు. విశ్వనాథ్ గారు కాఫీ తాగారు. ఆంటీ రాలేదా అంకుల్ అడిగింది లలిత విశ్వనాథ్ గారిని. లేదమ్మా, ఇవాళ వాళ్ళ చెల్లెలింట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వెళ్ళింది అని చెప్పి ఖాళీ కప్పును కింద పెడుతూ ఉంటే లలిత అందుకుంది. బాబు, శ్రీరామ్, మీరు, సౌందర్య, లలిత అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటే నేను నాన్నగారు రాసిన విల్లు చదివి వినిపిస్తాను అనగానే అందరూ వెళ్ళి హాల్లో కుర్చీలు వేసి, కుర్చీలో కొందరు చాపలు వేసి చాపల మీద కొందరు కూర్చున్నారు. అందరి ఊహలు ఏటేటో పయనిస్తున్నాయి విల్లులో ఏముందోనని. ప్రేమ, సుమ, రాగిణి కూడా కూర్చున్నారు చాప మీద. లలిత పక్కనే సౌందర్య కూడా అక్కడే కూర్చుంది. క్షణం హాలంతా నిశ్శబ్దం. విశ్వనాథ్ గారు తన స్నేహబంధం గురించి, రామన్ గారితో రామన్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. చివరి రోజుల్లో ఆయన పిల్లల కోసం ఎంత పరితపించారో కూడా చెప్పారు. దూరాన ఉన్న పిల్లలెవరూ వారికున్న ఇబ్బందుల వల్ల రాలేమని చెప్పినప్పుడు ఇక చేసేది లేక దిగులుని దిగమింగి కాలం గడిపారు. భార్య గీత పోయాక ఆయన బాగా దిగులు పడిపోయాడు. మధ్యలో పెరాలసిస్ అటాక్ ఆయనని మరీ కృంగదీసింది. ఆ సమయంలో గీత ఆంటీ చెప్పిన వెంకటలక్ష్మిని పిలిపించుకున్నారు. ఆమె అహోరాత్రులు అతనికి అన్ని సేవలు చేసింది. పసి పిల్లాడిలా సాకింది. ఆమె సేవలకు ఎలా వెలకెట్టగలం? ఆమె గుణం అపూర్వం. మంచికి మారు పేరు వెంకటలక్ష్మి గారు. ఇలా విశ్వనాథ్ గారు వెంకటలక్ష్మిని పొగుడుతూ ఉంటే అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి. ఆమె అలాగే తల వంచుకొని దోషిలా తలుపు చాటునే నిల్చుంది. విశ్వనాథ్ గారి నోటంట విల్లు సంగతి ఇక ఎలా బయటపడుతుందోనని శ్రీరామ్, సౌందర్య, లలితలు గుండెని అరచేతితో అదింపట్టుకుని చెంపల మీద నుంచి కారుతున్న కన్నీటిని మరో చేత్తో తుడుచుకుంటున్నారు. తండ్రి కూడా తల్లితో పాటు ఇక లేదు అన్న బాధ కంటే
ఆస్తంతా వెంకటలక్ష్మికి పోతుందన్న బాధ కొంత సతమతమైపోతున్నారు. విశ్వనాథ్ గారు తన బ్రీఫ్ కేసుని తెరిచారు. అందులో నుంచి బ్యాంక్ లాకర్ నుంచి తెచ్చిన బంగారు వస్తువులు జిగేల్మన్నాయి. అదంతా గీత గారి స్త్రీధనం. ఏమేమి వస్తువులున్నాయో లిస్టు మొత్తం చదివారు. హాల్లో అంతమంది ఉన్నా ఎవ్వరూ లేనంత నిశ్శబ్దాన్ని చూసి విశ్వనాథ్ గారు మనసులోనే నవ్వుకున్నారు. క్షీరసాగర మథనంలో సముద్రం నుంచి ఏమేమి వస్తాయో, అమృతం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్న దేవతలు రాక్షసులు గుర్తుకొచ్చారు విశ్వనాథ్ గారికి. చిరునవ్వు పెదవులపై పూసింది. ఒక బ్యాగ్ తీసి మూట విప్పి 2 రవ్వల నెక్లెస్లు, 2 జతల గాజులు, 2 చెవిదిద్దులు, 2 బేసరి ముక్కు పుడకలు, 2 వరుసల బంగారు గొలుసు లిస్టు చదివి, ఇవి గీతగారు వాళ్ళ అమ్మాయి లలితకిచ్చారు చెప్పారు. మిగిలినవి ఎవరో అడిగారు మెల్లగా. ఎవరడిగారో తెలియలేదు గాని అందరూ వెంకటలక్ష్మి కేసి చూశారు. మిగిలినవి 1 రవ్వల నెక్లెసు, 1 జత గాజులు, దుద్దులు, ఒంటిరాయి ముక్కు పుడక సౌందర్యకి రాశారు అనగానే వాళ్ల మొహాలు విప్పారాయి. కానీ శ్రీరామ్ మాత్రం సీరియస్గానే ఉన్నాడు. అసలు సొత్తు ఆ ఇల్లు, అదేం చేశారో అని. ఈ ఇల్లు మొత్తం రామన్ గారు శ్రీరామ్కి రాశారు. కాకపోతే వెనక స్థలం లలిత పేరు మీద రాసి ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయించేశారు. అది వినగానే అందరి మొహాలు కలువల్లా వికసించాయి. అహోరా, డబ్బు మహత్యం, దాని ముందు విలువలకి సిరువలే గదా. మళ్ళీ నవ్వుకున్నారు విశ్వనాథ్ గారు. మనకందరికీ తెలుసు, రామన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగి. వారికి నెలకి 40,000 పెన్షన్ వస్తుంది. వారు పోయి వారి శ్రీమతి గాని, పెళ్లి గాని పిల్లలు గాని ఎవరైనా ఉంటే వారి పెన్షన్లో సగం వారికి వస్తుంది. అలా ఎవ్వరూ లేరు గనుక రామన్ గారు ఈ విషయంలో చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ అందరూ నిశ్శబ్దం. తనని రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా చూసుకున్న వెంకటలక్ష్మికి ఏమివ్వాలి, ఆమె రుణం కాస్తైనా ఎలా తీర్చుకోవాలి అనేది ఆయన తపన. అతని పెన్షన్లో సగం చెందాలంటే ఆయన వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుని ఆమె తన భార్య అని నిరూపించాలి. అందుకే నేను, నా శ్రీమతి, మరికొందరు సమక్షంలో కోర్టులో ఆమెను వివాహం చేసుకుని భార్యగా ప్రకటించారు. ఆమె ససేమిరా లేదన్నా మేము ఒప్పించాం. ఇప్పుడు ఆమె శ్రీమతి వెంకటలక్ష్మి రామచంద్రన్. ఆమెకు నెలకి 20,000 పెన్షన్ ఆమె జీవితకాలం అంతా వస్తుంది. ఆ డబ్బు ఆమె స్వంతం. ఆమె వస్తు రూపేణా ఏదిచ్చినా తనకు వద్దంది. ఆ పెన్షన్ డబ్బు కూడా తనకి వద్దంది. కానీ మేమే బలవంతంగా చేసి ఒప్పించాం అంటూ రామన్ గారు, అదే పూర్తి పేరు రామచంద్రన్ గారు, తమ పిల్లలను ఉద్దేశించి రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. తర్వాత పెన్షన్ తాలూకు వివరాలు, డెత్ సర్టిఫికెట్కి అప్లై చేసిన కాగితాలు, రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చిన పెళ్లి పత్రాలు అన్నీ వెంకటలక్ష్మిని పిలిచి ఆమెకు అందించారు. పిల్లలెవరికీ అన్యాయం చేయకుండా ఆస్తిని వాళ్లకే అప్పగించిన రామన్ గారిని కీర్తించారు. శ్రీరామ్, సౌందర్య, లలిత అందరూ కూడా వారి కాగితాలని, వస్తువుల్ని తీసుకుని లోపల పెట్టి వచ్చారు. అనుకున్నదొకటి, అయినదొకటి, మరొకటి లాగా అందరి గొంతులు మూగబోయాయి. ఒక చిన్న సూట్ కేసులో ఆమె బట్టలు సర్దుకొని వచ్చి విశ్వనాథ్ గారి కాళ్ళకి నమస్కరించింది. శ్రీరామ్కి, సౌందర్యకి, లలితకి 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆమె సూట్ కేసు తెరిచి చీరలు, వస్తువులు, విశ్వనాథ్ గారిచ్చిన కాగితాలు అందరికీ చూపించింది. విశ్వనాథ్ గారి కుర్చీ పక్కన నిలబడి చెప్పటం ప్రారంభించింది. మాది మెదక్ జిల్లా. మెదక్లోనే ఉంటాము. నాకు అమ్మా నాన్న లేరు. ఒక తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరికి కలిపి 1 ఎకరం పొలం ఉంది. మా తమ్ముడు వ్యవసాయం చేసి జొన్నలు పండిస్తాడు. సగం నాకిస్తాడు. మిగిలినవి వాడి కుటుంబానికి ఉంచుకుంటాడు. నేను బాల వితంతువుని. నాకు 8 ఏండ్లకే పెళ్లి చేసిందట. మా ఆయన పెళ్ళైన 2 ఏళ్లకే చనిపోయాడు. నేను అసలు మా అత్తగారింటికే వెళ్ళలేదు, కాపురం చేయలేదు. మళ్ళీ పెళ్లి చేయటానికి మా ఊళ్ళందరూ ప్రయత్నించిండ్రు. నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పాను. మా ఇంటి వెనకాల దుర్గమ్మ గుడి ఉంది. ఆ గుడిని ప్రతి ఉదయం శుభ్రం చేసి ముగ్గులేస్తే నెలకి 1,000 రూపాయలు ఇస్తారు. దాంతో నా కూరగాయలు, ఇతర ఖర్చులు పోతాయి. గుళ్ళో ప్రసాదాలు తరచూ నా కడుపుని నింపుతాయి. గుడికొచ్చిన వాళ్ళు నన్ను ప్రేమగా పలకరిస్తారు. వాళ్లల్లో గీతమ్మ గారు కూడా ఒకరు. తరచూ నమ్మకంతో ఆ గుడికి వచ్చేవారు.
ఎందుకనో నాతో చాలా ప్రేమగా మాట్లాడేవారు. ఆమెకు పని పడ్డప్పుడల్లా నన్ను పిలిపించుకునేవారు. అయ్యగారు కూడా అమ్మగారిలాగే పలకరించేవారు. గీతమ్మ గారు పోయాక నన్ను పనిలో పెట్టుకుంటానని అక్కడే ఉండమని కోరారు. బిడ్డలు దూరానున్నారు. ఆయనకి ఇంకెవ్వరూ లేరు. మరి ఎలా? ఆలోచించిన ఇదొక రకమైన సేవే అనుకుని పనిలోకొచ్చిన. నా సేవలకు ఆయన మురిసిపోయారు. ఏ సంబంధము స్వార్థము లేని నా సేవలకు పొంగిపోయిండ్రు. నాకు ఏదో ఒకటి చేయాలని ఇగో ఈ లాయర్ గారు సారు కలిసి ఆలోచించి ఎవ్వరికి చెందకుండా పోయే పెన్షన్ చెందేలా చెయ్యాలని ఇట్లా చేసిండ్రు. వారి బిడ్డల ఆస్తిలో ఒక్క పుల్ల కూడా నాకొద్దు. కానీ లోకం నమ్మదు. పైస కోసమే నేను పెళ్లి చేసుకున్నా అని నన్ను, ఇప్పుడు ఆయనకి పెళ్లి కావాల్సి వచ్చిందా అని ఆయన్ని అందరూ ఏమేమో అన్నారు. కానీ మా మనసులు దేవుడికి ఎరుక. ఈ పైస కూడా కూడబెట్టుకోను. నాకేమి ఖర్చులు ఉంటాయి? నా గుడి పనులతో నా జీవితం వెళ్ళిపోతుంది. సారు పెన్షన్ పైసలతో 4 పిల్లలకి చదువు చెప్పిస్తా, 10వ క్లాసు దాకా. వాళ్ళు 10 పాస్ అయి వెళ్ళిపోతే మళ్ళీ కొందరిని తెచ్చి చదివిపిస్తా. అట్లా అందరూ 10వదన్నా చదవాలనేది నా ఆకాంక్ష. అందుకే సంతోషంగా సార్లు చెప్పినప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఇంక నాకు సెలవు ఇప్పించుండ్రి అని అందరికీ నమస్కరించింది. అందరి కళ్ళు ఉరుముల తరువాత కురిసిన వానలా వర్షించాయి. వెంకటలక్ష్మి సూట్ కేసు మూసి బయటికెళ్ళింది. సౌందర్య, లలిత పరుగెత్తుకెళ్ళి ఈ 10 రోజులు మేముండే వరకు ఉండి వెళ్ళమని అడిగారు. ఆమె చిరునవ్వుతో, వీలు పడదమ్మా, పండగ రోజులు, గుళ్ళో ముగ్గులు పెట్టాలి, వెళతాను. మీరందరూ వచ్చిండ్రు కదా, అయ్యగారి ఆత్మ సంతోషిస్తుంది అంటూ అందరూ చూస్తుండగానే ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. విశ్వనాథ్ గారు కూడా చెమ్మగిళ్ళిన కళ్ళని రుమాల్తో తుడుచుకున్నారు. మళ్ళీ చెప్పలేనంత నిశ్శబ్దం. గిల్టీగా ఫీల్ అయిన వాళ్లే ఎక్కువ మంది. వాళ్ళందరికీ వెంకటలక్ష్మి ఒక దేవతలా కనిపించింది. ఒక వట వృక్షంలా అనిపించింది. ఆ వృక్షం ముందు తామంతా బోండా మొక్కల్లో అనిపించారు. ఆమె మెళ్ళోని పసుపు తాడు వాళ్ల ఒంటి మీదున్న బంగారం కన్నా గొప్పగా మెరుస్తూ కనిపించింది. అంతేకాదు, అందరి దృష్టిలో రామన్ గారు ఒక గొప్ప త్యాగిగా, సంస్కర్తగా కనిపించారు. వారిని అపార్థం చేసుకున్నందుకు అందరూ బాధగా, దుఃఖంలో మునిగిపోయారు. ఆమె కట్టించుకున్న పసుపు తాడు ఆమె చెయ్యబోయే ఈ మంచి పనులకి లైసెన్స్ మాత్రమే అంది రాగిణి కళ్ళు తుడుచుకుంటూ. ప్రేమ, సుమ, లలిత, సౌందర్య అందరూ తలదించుకున్నారు అపరాధం చేసిన వారిలా. బయట సన్నగా జల్లు ప్రారంభమైంది. ఇక వస్తాను, సెలవియ్యండి అంటూ కుర్చీలో నుంచి లేచారు విశ్వనాథ్ గారు. శ్రీరామ్ విశ్వనాథ్ గారి కారు దాకా వెళ్లి సాగనంపాడు. క్రమంగా వాన పెద్దదయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.